వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. పెన్షనర్స్ పరేషాన్ కార్యక్రమానికి స్వాగతం. అనేక సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తన సర్వీసులు అందించి అనేక సమస్యలను తీర్చి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే విధంగా తన 35 సంవత్సరాల జీవితాన్ని గడిచిన తర్వాత విశ్రాంత పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు విశ్రాంత ఉద్యోగస్తులు ఈరోజు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేపడుతున్నారు. గతంలో ఏదైతే ఫైనాన్స్కు సంబంధించిన బిల్స్ ఉన్నాయో దాన్ని సవరించిన బిల్స్ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది సిఏలు ఈఎల్స్ డిఏలు ఏదైతే 2006కు ఏదైతే ఉన్నాయో దానికన్నా ముందు ఏదైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్కు సంబంధించి ఈరోజు అనేక సందర్భాలలో వచ్చే బిల్స్ నుండి 2025 వరకు ఎవరైతే పెన్షన్స్ తీసుకున్నారో పెన్షనర్స్గా ఉన్నారో వారికి ఆ సవరించిన దాంట్లో వారికి డిఏలు కానీ ఈఎల్స్ కానీ ఆ బిల్లులు రావచ్చు రాకపోవచ్చు అనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి నిదర్శనమే ఈరోజు పెన్షనర్స్ విశ్రాంత ఉద్యోగస్తులందరూ సమ్మెబాట పట్టారు. అందులో ప్రధానంగా 2025 తర్వాత ఏదైతే ఉన్నదో వారికి డిఏలు సిఎల్లు ఎక్కడ కూడా అమలు కాకపోవచ్చు అనే ఒక ఏదైతే కాకపోవు అనేదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో దాన్ని నిరసనగా సవరించిన దాన్ని వెనక్కి తీసుకోవాలని వారు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అదే నేపథ్యంలో అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన మెడికల్ బిల్స్ను రీంబర్స్మెంట్ చేసుకుంటూ ఈరోజే ప్రకటన చేసింది. దాదాపుగా 180 కోట్ల రూపాయలను విడుదల చేసుకుంటూ ఈరోజు జియో జారీ చేసింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఈరోజు ఆదేశాలు జారీ చేస్తూ దాదాపుగా 26 వేలకు పైగా ఉద్యోగస్తులను ఒక తీపి కవర్ వినిపించారు. 180 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ వారికి రావాల్సిన ఏదైతే బిల్స్ బకాయాలు ఉన్నాయో ఆ బిల్స్ చెల్లించడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని తెలుపుకుంటూ వచ్చారు. ఇదే నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఏదైతే ఉద్యమం సాగిస్తున్నారో పెన్షనర్స్ ఆ సవరణను వెనక్కి తీసుకోవాలని ఆ విషయంపై ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే పెన్షనర్స్ పరేషాన్. ఎన్నో ఆశలు పెట్టుకొని 35 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగంలోండి తనకు సంబంధించిన తర్వాత విశ్రాంతంగా ఉన్న సమయంలో మాకు ఆర్థికంగా మాకు ఆ వచ్చే పెన్షన్స్తోని మేము మంచిగా ఒక జీవనాన్ని కొనసాగించుకుంటామనే సమయంలోనే ఈరోజు ఈ ప్రభుత్వాలు ఇలా చేసిన పట్ల వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంపై ఈరోజు మనతోని మాట్లాడడానికి చోళ ఓం ప్రకాష్ గారు పెన్షనర్స్ అసోసియేషన్ జాక్ అయినటువంటి చోళ ఓం ప్రకాష్ గారు, అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు సివి జీవన్ రాజు గారు, జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ కృష్ణమూర్తి గారు, అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ కన్వీనియన్స్ కమిటీ మెంబర్ నామాల సోమయ్య గారు, అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా నాయకుడైనటువంటి రామస్వామి గారు ఈరోజు అందరూ మనతోటి తన సమస్యలు తన ఆందోళనలు వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని ఒకసారి తమపై ఉన్న ఈ ఏదైతే వివక్ష చూపుతున్నారో ఆ వివక్షను వెనక్కి తీసుకొని మాకు న్యాయం చేయాలని ఏదైతే ఇస్తున్నారో దీని ముందుగాల మనకు ఒకసారి వాస్తవానికి చూస్తే ఈరోజు మా చీఫ్ అడ్వైజర్ అండ్ ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు కూడా వారికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పెన్షనర్స్ పరేషాన్ విషయంలో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే అవలంబిస్తున్న విషయానిపై మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు సార్? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇది చాలా కీలకమైనటువంటి సమస్య. ఎందువల్ల అంటే విశ్రాంత జీవితంలో ఉన్నటువంటి వారి యొక్క రూపురేఖల్ని మార్చివేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల
అనేక మంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వృత్తిరీత్యా ఎంతో నైపుణ్యంతో అనేక సంవత్సరాలు ఇటు రాష్ట్రానికి, దేశానికి వారి యొక్క విశిష్టమైనటువంటి సేవలను అందించినటువంటి వారికి మనం చూపేటువంటి కృతజ్ఞతా భావం ఇదా అని మనసు కనిపిస్తోంది. ముఖ్యంగా జమీల్జీ, ఈరోజు మీరు ఈ చర్చా కార్యక్రమాన్ని తీసుకొని రావటం వల్ల మనం ప్రభుత్వాలకు ఎలా అంటే మన ఫోర్ సైడ్స్ టీవీ యొక్క ఉద్దేశం కూడా అటు ప్రజలకు ఇటు ప్రభుత్వాలకు మధ్య వారధి సారథిగా ఉంటూ వారి యొక్క సమస్యల్ని సత్వరమే పరిష్కారం దిశగా తీసుకుపోయేటువంటి ఒక నేపథ్యంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈనాడు పెన్షనర్స్ సమస్య అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఒకవైపు వయోభారం, అలాగే మరొక వైపు ఆర్థిక పరిస్థితులు ఇలా కృంగిపడుతూ ఉంటే వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో మనం ఆలోచన చేసుకోవచ్చు. దానికి పై అనేక రకాలైనటువంటి ఆ వయసుకు సంబంధించినటువంటి వ్యాధులు కానివ్వండి, మెడికల్గా వాళ్ళకున్నటువంటి ఎయిల్మెంట్స్ కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, వీటన్నిటినీ ఎప్పుడైతే మనం దృష్టిలోకి తీసుకుంటామో వారికి నిజంగా అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. ఇంతకాలం మన దేశానికి, సమాజానికి వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఇప్పటికి కూడా ఈ విధంగా బకాయిలు పెట్టడం అనేటువంటిది శోచనీయం. ఎందువల్ల అంటే మనకి ఇక్కడ తెలంగాణలో కూడా తీసుకున్నట్లయితే మనం ఏర్పరచుకోబోతున్నటువంటి అద్భుతమైన తెలంగాణ అని అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే ప్రతి రంగంలో కూడా మనం ఆశించిన మేరకు ప్రగతిని సాధించలేకపోతున్నాం. దానికి కారణం ప్రతి పార్టీ కూడా మరో పార్టీనే దానికి కారణం అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇలా ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటూ సమయాన్ని, కాలాన్ని వృధా చేసుకోవడం మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సమస్యలు కానివ్వండి, ముఖ్యంగా మనం చూసినట్లయితే అనేక సంస్థలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని అధ్యయనం చేసి దానిలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి అంశాలని సత్వరమే పరిష్కారం చేయవలసినటువంటి నేపథ్యంలో మనకు వివిధ సంస్థలకు చెందినటువంటి అలాగే జాక్ నేతలు కూడా మన సమావేశంలో ఉండటం చాలా ఆనందదాయకం. వారి ద్వారా మనం అనేక అంశాలను మనం తెలుసుకొని ఈ కార్యక్రమం అంతంలో ఒక చక్కటి ఫ్రేమ్వర్క్ను తయారు చేసుకుందామని నేను ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం 1972లో ఎవరైతే సవరణ బిల్లు తీసుకొచ్చారో దాన్ని వెనక్కి తీసుకోవాలని 2025 వరకు ఏదైతే బిల్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఆ విషయాన్ని కేంద్రం తన వద్దనే ఉంచుకోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు పెన్షనర్స్ ఎవరైతే బయటకు వచ్చారో ఈ విషయంపై మనతో మాట్లాడడానికి జాక్ సెక్రటరీ అయినటువంటి చోళ ఓం ప్రకాష్ గారు మాతో సిద్ధంగా ఉన్నారు. ఓం ప్రకాష్ గారు, ప్రస్తుతం ఉన్న ఈ సమస్య ఏంటి? సమస్యను పరిష్కారం ఎలా దిశగా తీసుకువెళ్ళదలుచుకున్నారు? మీరు దీన్ని ఎలా మీరు వివరిస్తారండి? ప్రజలకు పెన్షనర్స్ కు, ఉద్యోగులకు కొట్లాటలు పెట్టాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పెన్షనర్ 36 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత మరి వాళ్ళు భారమైంది ప్రభుత్వానికి భారం అవుతున్నట్టు ప్రజలకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము పెన్షన్స్ కూడా ప్రభుత్వంలో భాగమే కాదు కాబట్టి ఉద్యోగులు కూడా భారం పుట్టుతారు. ఇప్పుడు నగార జడ్జిమెంట్ ప్రకారంగా 1/1/2022 నుండి పెన్షన్ స్వీకరణ చేస్తుంది. దానికి విరుద్ధంగా ఇప్పుడు ఫైనాన్స్ బిల్ 2025 పెన్షన్స్ ప్రవేశపెట్టింది. దొడ్డిదారున ఆమోదింపజేసుకొని మార్చి 21 చట్టంగా మార్చింది. ఇలాంటి ఈ ప్రభుత్వాలు ఇలా చేస్తే మరి పెన్షన్స్ ఇప్పుడు పెన్షన్స్ కి మెడికల్ రియంబర్స్మెంట్ కూడా లేదు. ఇప్పుడు వయోభారం పెరిగింది, ప్రభుత్వం ఒత్తిడి, అలా ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవాలి, ఇంట్లో ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవాలి, పిల్లల పెళ్లిళ్ళు చేయాలి. ఇంత భారంలో ఈ ఏజ్ లో ఇంత భారం మోయడానికి ఇబ్బందిగా ఉన్నది. ఆరోగ్యపరంగా కూడా పెన్షనర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఏ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి పెన్షనర్ ఆరోగ్య విషయాలు, మరి ఆరోగ్యపరంగా మెడికల్ రియంబర్స్మెంట్ లో కూడా సహకారాలు అందించట్లేదు. మరి హెల్త్ స్కీమ్ ఉంది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ స్కీమ్ పెట్టారు, కానీ హాస్పిటల్లో కూడా అంగీకరించట్లేదు. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి ఈహెచ్ఎస్ కూడా అమలు పరిచేలాగా చేయాలని, మరి ఈ మధ్యనే మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఉద్యోగుల పెన్షనర్స్ లో. మరి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మార్పు తెచ్చుకున్నాం. మా ఉద్యోగులు పెన్షనర్స్ వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మరి గత ప్రభుత్వం చేసిన
అన్యాయాలు మరి ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది. మరి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం, కానీ మరి కేంద్ర ప్రభుత్వం కూడా అలాగే మరి 2025 బిల్ తీసుకొచ్చి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దీన్ని నిరసనగా మొన్న ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది. ప్రతి కలెక్టర్ కార్యాలయం ద్వారా ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఓంప్రకాష్ గారు, ప్రస్తుతం గతంలో ఎలా బిల్స్ ఉండే, దానికి ఎలా ఉండే, ఈ రోజు దీనిలో సవరణ తీసుకొచ్చిన తర్వాత ఎలా అయింది, దీన్ని పూర్తిగా వివరించండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన విషయం కాబట్టి. ఇంకోటి, ఈ రోజే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త మందికి సంబంధించిన దాదాపుగా 26,000 మందికి సంబంధించింది 180 కోట్ల రూపాయల బిల్లును రీంబర్స్ చేయాలని విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఉన్నదా, దీన్ని ఎలా వివరిస్తారండి మీరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోఆర్డినేషన్ లేదండి, గ్యాప్ ఏర్పడింది వాళ్ళకి. ఇప్పుడు మాకు నకాల జడ్జిమెంట్ ప్రకారంగా మాకు అన్ని విషయాలు అన్ని అమలు పరచాలని కోరుతున్నాం. మేము పార్లమెంట్ లో చట్టం చేయడం వల్ల మాకు ఇబ్బంది వివరించి 1/1/2006 నుండి పెన్షన్ సేకరణ చేసిన బకాయిలు హైకోర్టు స్పష్టం చేసింది అప్పటి తీర్పులో. మరి ఏమో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అది శోచనీయం అండి. అంటే ఇదే విషయంపై ఒకసారి మనం మన జీవన్ రాజ్ గారి దగ్గరికి వెళ్దాం. జీవన్ రాజ్ గారు, 36 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ రోజు 2006 ప్రకారం ఆ బిల్లులు చెల్లించకుండా సవరణ తీసుకొచ్చి ఈరోజు ఆ బక్క ఏదైతే మీకు రావాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను కేంద్ర ప్రభుత్వమే తన దగ్గర ఉంచుకొని ఈరోజు మిమ్మల్ని ఒక్కసారిగా ఇలా నిరాకరించడం, 2026 వరకు ఏదైతే పెన్షనర్స్ అయిపోతారో వారికి సంబంధించిన ఎలాంటి నెక్స్ట్ ఇన్ ప్రోగ్రెస్లో ఇవ్వబోము అని చెప్పడం ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారు? దీని మీద మీ వైఖరి ఏంటండి? సార్, మీ వాయిస్ కట్ అవుతుంది సార్. మీరు ఒకసారి ఫోన్లో మాట్లాడండి సార్. తీసేసి డైరెక్ట్ ఫోన్లోనే మాట్లాడండి. డైరెక్ట్ ఫోన్లోనే మాట్లాడండి సార్. వినపడుతుంది, మాట్లాడండి సార్. భారత ప్రభుత్వం ఏదైతే ఇటీవల మార్చిలో ఆర్థిక బిల్లులో భాగంగా ఈ పెన్షన్ కు సంబంధించినటువంటి విఘాతం కలిగించే విధంగా ప్రవేశపెట్టినటువంటి బిల్లు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మరి మొన్న 23వ తేదీ నాడే అఖిల భారత స్థాయిలో మరి పెన్షనర్ల సంఘాల నిరసన కార్యక్రమంతో పాటు మరి మెగా మెమోరాండం ఒకటి ప్రధానమంత్రి గారికి సమర్పించడం జరిగింది. మరి ఈ మెగా మెమోరాండం తోనే మరి ఈ కార్యక్రమం ఆగిపోకపోవచ్చు. మరి నిర్మలా సీతారామన్ గారు వాటికి ఎలాంటి పెన్షనర్ల ప్రయోజనాలకు ఎటువంటి ఆర్థిక నష్టం జరగదని పైకి చెప్తున్నప్పటికీ కూడా నిజానికి ఇది ముందు ఏ విధంగా అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసుకుంటూ కొత్త పెన్షన్ స్కీమ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాన్ని అనుసరిస్తూ మరి చాలా రాష్ట్రాలు వాటిని పాటిస్తా ఉన్నాయి. దాని ఫలితాన్ని కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ముందు ఈ బిల్లు ఒక వేలాడే కత్తిలాగా పెన్షనర్ల పైన ఒక తీవ్ర నష్టాన్ని ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉందనడం మాత్రం వాస్తవం. దీన్ని తక్షణమే ఉపసంహరించాలని చెప్పి పెన్షనర్లందరూ కోరుతున్నారు. ముఖ్యంగా పెన్షనర్లకు ఇంకా ముందు పెంచాల్సినటువంటి సౌకర్యాలను వారికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అవసరాలను తీర్చాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా మరి చట్టాల ప్రవేశం పెట్టి మరి వాటి ద్వారా తప్పుకోవాలని చూస్తుండడం మాత్రం చాలా బాధాకరం. నిజానికి ఈ రియంబర్స్మెంట్ విధానాన్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాం. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి పే కమిషనర్, తెలంగాణ మొదటి పే కమిషనర్ ఇద్దరు కూడా 1% ఆఫ్ బేసిక్ పెన్షన్ మరి పెన్షనర్ల నుండి తీసుకొని మరి ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ నగదు రహిత చికిత్స జరపాలని చెప్పి కోరుతున్నప్పటికీ వాళ్ళు తమ నివేదికలో ఇచ్చినప్పటికీ
వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు మరి పదవికి స్వీకరించే కంటే ముందు తమ మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తప్పకుండా మరి నగదు రహిత చికిత్స అందిస్తామని చెప్పి మరి పిఆర్సీ విషయంలో గాని ఇతర ప్రయోజనాల విషయంలో గాని ఉద్యోగులకు పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని వారు ఇచ్చినటువంటి హామీలలో స్పష్టంగా ఉన్నప్పటికీ మరి ఈ హామీలన్నీ కూడా మర్చిపోయి ఈ రోజు కనీసం ఒక్క కోరిక కూడా నెరవేర్చకుండా చూస్తుండడం అనేది మరి పెన్షనర్లందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం సార్ ఇది. హలో, మాట్లాడండి సార్, మాట్లాడండి. అయితే ఈ సందర్భంగా మరి రాజశేఖర రెడ్డి గారు 2005లో ఏదైతే మెడికల్ అటెండెన్స్ రూల్స్ వాటిని తీసుకొచ్చారో ఆ సందర్భంలో కొన్ని రోజులు మరి కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొన్ని రకాలైనటువంటి చికిత్సలకు నగదు రహిత చికిత్స అందినప్పటికీ కూడా మరి చాలా మటుకు మరి ఈ మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారానే ఉద్యోగులు, రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు తమ బిల్లులను సమర్పించుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఎన్నో మార్పులు చేస్తూ ఏవేవో కాగితాలు కావాలని చెప్పి, సర్టిఫికెట్లు కావాలని చెప్పి ఇవన్నీ పెట్టడం వల్ల ముఖ్యంగా పెన్షనర్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. పెన్షనర్లు ఒక చిన్న కోరిక ఉండే ఏంటి అంటే వాళ్ళు ఏ సబ్ ట్రెజరీ కార్యాలయం నుండి తమ మెడికల్ బిల్లులు తీసుకోవాలనుకుంటున్నారో ఆ కార్యాలయం నుంచి కాకుండా తాము చివరగా పనిచేసినటువంటి కార్యాలయాలకు వెళ్ళి మరి చేయాలని, వాటిని సమర్పించాలని చెప్పడము. దాంతో చాలా మంది మరి వైద్య చికిత్స పొందినప్పటికీ కూడా బిల్లులు వాళ్ళు తీసుకోలేకపోవడము, తీసుకున్న బిల్లులు తమ పాత కార్యాలయం నుండి పంపలేకపోవడము, తద్వారా వేల కోట్ల రూపాయలు ఈ రోజు ముఖ్యంగా పెన్షనర్లు నష్టపోయినటువంటి పరిస్థితి. దీన్ని కనీసము మరి ఒక చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నగదు రహిత చికిత్సను ప్రవేశపెట్టడం ఒక ఎత్తు, తర్వాత పెండింగ్ లో ఉన్నటువంటి మెడికల్ బిల్లులన్నిటి కూడా వాటికి మోక్షం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఇంతకు ముందే ఒక వార్త 180 కోట్లు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల బకాయిలు మరి ఈ విడుదల చేస్తున్నట్టుగా భట్టి విక్రమార్క గారు ప్రకటించడం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ మరి దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉన్నది. మరి వీటన్నిటికి సంబంధించి ఎప్పుడు క్లియర్ చేస్తారు ఏమిటి అనేటువంటిది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సింది. ముఖ్యంగా పెన్షనర్లు, అందులో దివంగత పెన్షనర్లకు సంబంధించినటువంటి ఈ పెన్షనర్ బెనిఫిట్స్ కూడా చాలా కాలంగా పెండింగ్ లో ఉంచడం వారి కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విషయము. కనీసం డెత్ రిలీఫ్లు కూడా మంజూరు చేయలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉండడం అనేది శోచనీయమైనటువంటి విషయం సార్ ఇది. దీన్ని తప్పకుండా ఇకనైనా ఒకటండి, ముఖ్యంగా ఈ రియంబర్స్మెంట్ విధానమే తీసేసి నగదు రహిత చికిత్స అందించి మరి ఇంతకు ముందు మరి రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ లో కొన్ని విషయాలను ఒప్పుకున్నట్లుగా మరి 500 రూపాయలు ప్రతి పెన్షనర్ నుండి తీసుకొని మరి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నగదు రహిత చికిత్స అందించడానికి చర్యలు తీసుకుంటూ అని చెప్పడం జరిగింది. కానీ ఈ రకమైనటువంటి సమావేశాలు గతంలో మరి కేసీఆర్ గారు కూడా నిర్వహించి మరి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. 12 మంది కమిటీ సభ్యులు ఏర్పాటు చేసి వాళ్ళ ఆ సూచనల మేరకు ఈ నగదు రహిత చికిత్స అందిస్తామని చెప్పడం మాత్రమే జరిగింది. మరి వారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు కొత్త మరి ముఖ్యమంత్రి రావడము వచ్చి ఇప్పటికీ 15-16 మాసాలైనా ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడము ఇది ఉద్యోగులను, పెన్షనర్లను ముఖ్యంగా తీవ్రంగా బాధిస్తున్న విషయము. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య మరణిస్తున్నటువంటి పెన్షనర్లు అందరూ కూడా వైద్య చికిత్సలు చేసుకోలేక వారు తమ వ్యాధిని గుర్తించలేక చనిపోతా ఉన్నారు. కాబట్టి ఇది అన్నిటికంటే ప్రధానమైన సమస్యగా భావించి ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని తప్పకుండా అంగీకరించి వారు తగు ఉత్తర్వులు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై కృష్ణమూర్తి గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. కృష్ణమూర్తి గారు మీ వీడియో ఆన్ చేసుకోండి సార్. ఒకసారి కృష్ణమూర్తి గారు, నా మాట వినబడుతుందా అండి?
హలో, కృష్ణమూర్తి గారు, నా మాట వినబడుతుందా? ఒక్క నిమిషం తర్వాత మాట్లాడతాను. వేరే వాళ్ళతో మాట్లాడిస్తాను. రైట్. ప్రకాష్ గారు, ఓం ప్రకాష్ గారు, ఈరోజు మనం చూసినట్టయితే ఎప్పుడైతే రాజకీయ నాయకులకు సంబంధించిన ఎన్ని పదవులు ఉంటే అన్ని పదవులకు సంబంధించిన వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి, వారికి ఎన్ని పదవులు ఉంటే అన్ని పదవులు, కానీ ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం ఒక పెన్షన్లో ఉండడానికి ఇన్ని ఆటంకాలు ఎందుకు కల్పిస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారు? దీనికి సమస్యకు ఈ పరిష్కార విషయంలో వెళుతున్నట్టుగా ఇప్పుడు మనం జీవన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ప్రతి విషయంలో ఎవరైతే దివంగత ఉన్నారో, వారు ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించిన ఆర్థిక సంక్షోభంలో ఉండి సరి అయిన పద్ధతిలో మెడికల్కు సంబంధించిన వారు ట్రీట్మెంట్ కానీ టెస్టులు చేయించకపోవడంతోనే ఈరోజు అనేక సమస్యలను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి ప్రకాష్ గారు? ఇప్పుడు రాజకీయ నాయకులు సర్పంచ్ తర్వాత కూడా పెన్షన్ వస్తుంది, ఎమ్మెల్యే తర్వాత పెన్షన్ వస్తుంది, ఎంపీ తర్వాత పెన్షన్ వస్తుంది. వాళ్ళకి మెడికల్ అన్ని కూడా అలవెన్సెస్ వస్తున్నాయి. ఎక్కడైతే మా ఉద్యోగులు 36 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మన వసతులు కల్పించకుండా వాళ్ళు మాకు కనీసం పెన్షన్ హెల్త్ స్కీమ్ అమలు లేదండి. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మాకు నగదు రహిత ట్రీట్మెంట్ జరగట్లేదు. ప్రభుత్వంతో లాంఛలుగా ఉంటారు. ప్రభుత్వ పథకాలు అమలు చేసేది ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వ ఉద్యోగులకు తెచ్చుకోవడం నిర్లక్ష్యం చేస్తూ మరి రేపు వాళ్ళకు ఎలక్షన్ లో కూడా కుటుంబాలు పెన్షన్ల కుటుంబాలు వాళ్ళకు సార్, మీరు మీ వాయిస్ బాగా కట్ అవుతుంది సార్. ఒకవేళ కనుక మీకు ఇబ్బంది ఉంటే ఆ బ్లూటూత్ తీసేసి డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి సార్. జీవన్ రాజు గారుగా డైరెక్ట్ మాట్లాడండి ఫోన్లో. బాగా హెడ్ ఫోన్స్ తోని డిస్టర్బ్ అయినట్టుంది. మీరు ఒకసారి డైరెక్ట్గా మాట్లాడవచ్చు సార్, మాట్లాడండి సార్. ఒకసారి మాట్లాడండి సార్. ఎనీవే ఇప్పుడు ప్రతి పదవి కూడా పెన్షన్ వస్తుందండి వాళ్ళకి. అవునండి, ఎన్ని పదవులు ఉంటే అన్ని పదవులకు సంబంధించిన పెన్షన్ వస్తుంది వాళ్ళకు. మరి ఉద్యోగులకు 36 సంవత్సరాలు చేసే వాళ్ళకి ఓన్లీ 5 సంవత్సరాలు పదవిలో ఉన్న తర్వాత వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ వస్తున్నాయి. మరి 36 సంవత్సరాలు మేము ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ప్రజలకు సేవలు అందించిన తర్వాత మాకు వాళ్ళు లెక్క పెడుతున్నారు వాళ్ళన్నీ కూడా. రైట్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన జీవన్ రాజు గారు చెప్పారు, చాలా అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఎప్పుడైతే నగదు రహిత ఏవైతే ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారో ఆ ట్రీట్మెంట్ సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. గత దివంగత రాజశేఖర రెడ్డి సమయంలో చేపట్టిన ఆ కార్యక్రమం ఈరోజు నిర్వీర్యం అయిపోయిందని చెప్పినారు. ఈ విషయంపై మీరేమంటారండి? అవునండి, గత ప్రభుత్వం నుండి నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. మరి ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా మాకు ఈ నగదు రహిత చేస్తామంటే అది కూడా చేయట్లేదు వాళ్ళు. ఈ ప్రభుత్వంలో మార్పు వస్తుందని అనుకున్నాం, కానీ ఈ ప్రభుత్వం కూడా నగదు రహిత చికిత్స అందుబాటులో పెన్షన్స్ అందుబాటులో పెట్టలేదండి. కానీ ఇప్పుడు ఇంకొక విషయం ఏమైందంటే దాదాపుగా 6 నుంచి 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉండగా కేవలం ఈరోజు తూతు మంత్రంగా 180 కోట్ల రూపాయలు జారీ చేసినట్టుగా ఇప్పుడే బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఇప్పుడు అన్ని బకాయిలు ఉన్నది. ఇప్పుడు పెన్షనర్స్ వయోభారం పెరిగిన తర్వాత వాళ్ళు వచ్చిన అది భారంగా ఉండాలా, ఆరోగ్యం చూసుకోవాలా, మరి భారం పెంచుకోవాలా. ఇప్పుడు అన్ని కోట్ల రూపాయలు ఉంటే 180 కోట్ల రూపాయలే రిలీజ్ చేయడం అనేది ఖండిస్తున్నామండి. ఇది రైట్. ఇదే విషయంపై జక్కుల దేవదానం గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు కాబట్టి జక్కుల దేవదానం గారు, నా మాట వినబడుతుందా అండి? దేవదానం గారు. సార్ ఓకే సార్, వస్తుంది సార్. ఆగిట్ జాయిన్ సార్. ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పెన్షనర్స్కు సంబంధించిన ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా, పెన్షనర్స్ విశ్రాంత ఉద్యోగస్తులు కూడా ఈరోజు సమ్మెబాట పట్టారు. వారి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని చెప్తున్నారు. 2006 కన్నా ముందు ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేయాలని చెప్తున్నారు. దాన్ని సవరణ ఏదైతే చేయారో దాన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్తున్నారు.
అలాగే 2025లో ఎవరైతే ఉద్యోగ విరమణ చేస్తున్నారో వారికి సంబంధించిన డిఏలు సిఏలు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆపడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో దానిగా తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు వాళ్ళు ఆందోళన చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారు? మీరు కూడా రిటైర్డ్ ప్రిన్సిపాల్ కాబట్టి మీరేమంటారండి? రైట్ సార్, నమస్కారం సార్. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మన ఫోర్ సైడ్ టీవీ వాళ్ళు మంచి యొక్క కార్యక్రమం చేపట్టినందుకు మరొకసారి వందనాలు సార్. ఈ యొక్క జీవన్ రాజ్ సార్ చెప్పినట్టుగా మరి పెన్షనర్ల యొక్క సమస్యలు అంటే కేంద్ర ప్రభుత్వం మరి వారు మరి తీసిన యొక్క జీవోను మరి మొన్న కూడా మనము అందరి కలెక్టర్ల ద్వారా మనము మరి పిఎం గారికి పంపడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు కొంత తూతూ మంత్రంగా కొంత మాత్రము రిలీజ్ చేశారు సార్. నాకు అంటే నేను బైపాస్ సర్జరీ చేసుకున్న యొక్క వ్యక్తిని, నాకు రావాల్సిన ఒక చిన్న అమౌంట్లే 15,000 16,000 ఈ టెస్ట్లకు అది నిన్న మాత్రం డిపాజిట్ అయింది సార్. అది దాని తర్వాత ఇప్పుడు ఈ వెల్నెస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో టెస్టులు చేస్తలేరు సార్. ఇవాళ మార్నింగ్ వెల్నెస్ సెంటర్ కు వెళ్ళాను నేను టెస్ట్లకు కానీ పోతే అక్కడ ఎటువంటి టెస్ట్ ఒకటే ఒక షుగర్ టెస్ట్ మాత్రమే సార్. మిగతా అన్ని ఏ టెస్టులు లేవు. ఏంటిదంటే ఎప్పుడు కూడా మిషన్లు ఖరాబ్ అయినాయి, ఎప్పుడు కూడా ఇది అంటా ఉన్నారు. కాబట్టి అక్కడ మరి స్థానికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది కానీ మరి యొక్క వాటిలో మరి సిబ్బంది సక్రమంగా లేరు. మరి అదే విధంగా ఎప్పుడు మిషన్స్ ఖరాబ్ అయ్యేది అని అంటున్నారు సార్. దాని ద్వారా కూడా మాకు చాలా మంది, నేను పోయినప్పటికీ ఇంకా నాకంటే ముందు చాలా మంది రిటైర్డ్ అయిన వ్యక్తులు కూడా వచ్చారు. మరి వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడి దానికి వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళ టెస్టులు చేయలేని యొక్క పరిస్థితి లోపల మరి ఉన్నట్టుగా నేను గమనించాను సార్. ఇకపోతే మనకు ఈ అరియర్స్ ఏవైతే రావాల్సిన బకాయిలు ఉన్నాయో పోయిన సంవత్సరము మార్చి 24 నుంచి మరి నేటి వరకు రావాల్సిన బకాయిలు మరి ఇంతవరకు రాలేదు సార్. మరి యొక్క మా శ్రీమతి గారు గెస్ట్ హెడ్ మాస్టర్ గా రిటైర్డ్ అయింది. ఆమెకి ఇప్పటి వరకు ఒక జిఐఎస్ తప్ప మిగతా ఒక్క పైసా కూడా మరి రాలేని యొక్క పరిస్థితులు ఉన్నాయి సార్. మరి ఇట్లా రావడం వల్ల ఇదే దాని మీద డిపెండ్ అయిన యొక్క వ్యక్తులు, ఇదే దాని మీద ఉన్న వాళ్ళు మరి చాలా ఇబ్బందికరమైన యొక్క పరిస్థితులు ఉన్నాయి సార్ మాకు. కాబట్టి వెంటనే ఆ యొక్క మాకు రావాల్సిన యొక్క బకాయిలను వెంటనే విడుదల చేయాలని మరి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. మరి అది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటుండ్రు, మరి అందరికి ఇవ్వాలి సార్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏప్రిల్ 24 నుంచి నేటి వరకు మరి ఉన్న ఎవరైతే మరి రిటైర్డ్ అయిందో వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఇవ్వవలసిన అవసరత ఉన్నది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము మరి యొక్క మన పెన్షనర్ల మీద మరి వాళ్ళు తీసిన ఒక జీవోను విత్డ్రా చేసుకొని మాకు పాత పెన్షన్ లో ఉన్న రూల్స్ ని బట్టే మాకు పెన్షన్ మంజూరు చేయాలని, మరి యొక్క మాకు రావాల్సిన బెనిఫిట్లు ఎప్పుడు మరి ఇవ్వాలని మేము కోరుచున్నాం సార్. ఇది వెల్నెస్ సెంటర్ సక్రమంగా పనిచేస్తలేవు. అదే విధంగా మాకు రావాల్సిన పెన్షన్లు కూడా ఇవ్వాలి. మాకు డిఏ లేదంటారు, పెన్షన్ డిఆర్ లేదంటుండ్రు. తర్వాత మరి దానివల్ల మేము ఏ విధంగా మరి ఉంటాం సార్. కాబట్టి ఈ పరిస్థితి లోపల మరి ఎక్కువగా మనకు పాత పెన్షన్ విధానం లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి. మరి మేము ఈ వయసు లోపల మరి చాలా మెడికల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మెడికల్ అలవెన్స్ ఓన్లీ 600 మాత్రమే ఇస్తుంది సార్. 600 ఏమొస్తాయి సార్? 600 మాత్రమే మెడికల్ అలవెన్స్ అని ఇస్తున్నారు. ఇవాళ బేసిక్ పేనే ఇస్తాము మేము, డిఆర్ ఇయ్యమంటే మరి ఎటువంటి పరిస్థితులలో మేము జీవించవలసిన వస్తుంది అనేది పెన్షనర్ల యొక్క ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకొని మరి కోట్లు అన్నిటికీ ఖర్చు పెడతా ఉన్నారు. మరి వాళ్ళైతే మరి రాజకీయ నాయకులు అన్ని హోదాల లోపల వాళ్ళు పెన్షన్ తీసుకుంటారు. కానీ మరి వాళ్ళకి ఎందుకు పెన్షన్, మరి మాకెందుకు పెన్షన్ లోపల ఈ డిఆర్ఈ ఇవ్వడం లేదు, మీ బేసిక్ ని ఇస్తామనేది ఇది సమంజసమైన విషయం కాదు సార్. మరి దీన్ని మరి ముక్త కంఠంగా దేశం మొత్తం ఉన్న పెన్షనర్లు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మరి యొక్క ప్రభుత్వం చేసిన యొక్క జీవోను మరి విత్డ్రా చేసుకునేంత వరకు మనం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది సార్. మేము ప్రభుత్వ మన యొక్క మా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు మా సమస్యల గురించి పోరాడిన పరిస్థితులు ఉన్నాయి. ఇక రిటైర్మెంట్ అయినాక కూడా ఇది కూడా మరి తప్పలేదు సార్ మాకు. కాబట్టి మరి అంటిల్ డెత్ వరకు కూడా మేము ఇట్నే పోరాటం చేసుకుంటూనే ఉండాలనా? మరి ఎందుకు మరి మా యొక్క పరిస్థితులను మరి మెరుగుపరచడానికి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఆ చర్యలు తీసుకోకపోగా ఉన్న జీవోను రద్దు చేయడం, కొత్త జీవోను చేసి మరి మాకు రావాల్సిన యొక్క డిఆర్లు కానీ ఇవ్వలేకపోవడం అనేది ఇది శోచనీయమైన విషయం సార్. కాబట్టి మరి ఇవన్నిటిని గమనంలోకి తీసుకొని ప్రభుత్వాలు వెంటనే
దీన్ని విత్డ్రా చేసుకోవాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోకు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి మద్దతుగా తెలియజేయకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకించి మరి మాకు రావాల్సిన ఇవ్వాలని మేము మరి ప్రభుత్వాన్ని మీ ద్వారా మరి కోరుచున్నాం సార్. రైట్ సార్. దేవదానం గారు థ్యాంక్స్ వెరీ మచ్. ఇప్పుడు మరొకసారి మనం ఇప్పుడు మన జీవన్ రాజ్ గారి దగ్గరికి వెళ్దాం. జీవన్ రాజ్ గారు, ప్రస్తుతం ఏదైతే మనకు సంబంధించిన దేవదానం గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏ వెల్నెస్ సెంటర్కి వెళ్ళినా కూడా అక్కడ కేవలం ఒక బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ చేస్తున్నారు, కానీ ఏ సౌకర్యాలు అక్కడ లభిస్తలేదని చెప్తున్నారు. అలాగే ఒక 2026 కన్నా ముందు 25 or 26 కన్నా ముందు ఎవరైతే ఉద్యోగ విరమణ చేశారో వారికి సంబంధించిన డిఏలు కానీ పిఆర్సీలు కానీ వారికి అమలు కాకపోవచ్చు అన్నట్టుగా అయోమయంలో ఉన్న పరిస్థితులలో ఈరోజు తెలంగాణ మనకు రాష్ట్రకు సంబంధించిన మన జనరల్ సెక్రటరీ అయినటువంటి తెలంగాణ పెన్షన్ అసోసియేషన్ కృష్ణమూర్తి గారు కూడా ఇప్పుడే రేపు రాబోయే కార్యాచరణ ఎలా చేపట్టబోతున్నారు అనే విషయంపై మీటింగ్లో ఉన్నారు. కాబట్టి దీన్ని ఎలా తీసుకోబోతున్నారు, ఈ సమస్యను పరిష్కారం ఏ దిశగా వస్తుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సార్? సార్, ముందుగా రాష్ట్ర ప్రభుత్వము ఒకటి గమనించాలి. ఏంటంటే ప్రజలలో పెన్షనర్లు ఒక భాగం. ఊరికే వారికి పెన్షన్లు ఇస్తున్నాము, కూర్చోబెట్టి ఇస్తున్నాము, వారు ఎలాంటి పని చేయకుండా మేము పెన్షన్లు ఇంత పెన్షన్లు ఇచ్చినా గానీ పెన్షనర్లు సంతృప్తికరంగా లేరు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రజలలో ప్రభుత్వం కలిగిస్తా ఉన్నది సార్. ఇది చాలా చాలా విచారకరమైన విషయం. నిజానికి మేము రిటైర్డ్ ఉద్యోగులుగా అనేక ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలలో మేము చురుగ్గా పాల్గొంటున్నాము. మమ్మల్ని వాడుకోవలసిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు చేతనైనంత మేరకు ప్రతి కార్యక్రమంలో కూడా హాజరవుతాము. ఈ రోజే ఉదయము ఈ మాదక ద్రవ్యాల నిరోధక ర్యాలీ ఏర్పాటు చేసి అందులో మరి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు మా పెన్షనర్లను కూడా వారిని ఇన్వాల్వ్ చేయమని చెప్పారు. వెల్ఫేర్ ఆఫీసర్ గారి సూచనలతోటి నేను మా మిత్రులు కొంతమంది ఈ రోజు ఈ ర్యాలీని చాలా విజయవంతం చేసినటువంటి పరిస్థితి. గతంలో ముజామిల్ ఖాన్ గారు మా కలెక్టర్ గా ఉన్నప్పుడు వారు డైరెక్ట్ గా మా పెన్షనర్ల సంఘంతో సంప్రదించి మరి ఈ ఎన్నికల అవగాహన ర్యాలీ, ఎన్నికల అవగాహన సదస్సులలో మమ్మల్ని వారు వాడుకోవడం జరిగింది. ఈ రకంగా మేము స్వచ్ఛందంగా ప్రజలకు సంబంధించినటువంటివి మరి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలలో ప్రజల మేలు కొరకు మాకు అప్పగించినటువంటి ఏదైనా పని ఉంటే తప్పకుండా చేయడానికి కూడా మేము ముందున్నాం. మాకు ఊరికనే కూర్చోబెట్టి ఎలాంటి పెన్షన్లు ఇవ్వడం లేదు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి. రెండవది, మరి ఈ రోజు పెన్షన్లు ఒక్కొక్కటి హక్కులు హరించుకుంటూ పోతా ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సరే, మరి ఒకవైపు మరి 35-40 ఏళ్ళు కంటే ఎక్కువగా మరి ప్రభుత్వ సేవా కాలాన్ని వినియోగించి తమ జీవితాలను ధారపోసినటువంటి వ్యక్తులకు ఈ రకంగా వ్యవహరిస్తూ కేవలము ఒక్కసారి, అది కూడా 4-5 మాసాలు, 6 మాసాలు, ఏడాది, ఇట్లా ఒక టర్ము, 2 టర్ములు, 3 టర్ములు, ఒక పదవి, 2 పదవులు, ఇట్లా అనేక పదవులకు సంబంధించినటువంటి మరి రాజకీయ నాయకులకు పెన్షన్లు ఇవ్వడము ఎంతవరకు సమంజసమని ఈ రోజు అందరూ మరి ప్రశ్నించేటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇవ్వడానికి మేము తప్పు పడతలేము. ప్రజాసేవ చేస్తున్నారు కనుక వాళ్ళు నిస్వార్థంగా పనిచేయాలి కాబట్టి వాళ్లకు ఆ రకమైన పెన్షన్లు ఇవ్వడం సబబే. కానీ మేము చేసింది ఏంది? మేము ఇప్పుడు చేస్తున్నది ఏంది? ఇది ప్రజాసేవ కాదా? మరి ప్రజలకు ప్రభుత్వ పథకాలు కానీ ప్రజల బాగోగులకు సంబంధించినటువంటి అనేక విషయాలను చూసింది ఎవరు? ఉద్యోగులు కారా? మరి అటువంటి ఉద్యోగులను తయారు చేసింది, రాజకీయ నాయకులను తయారు చేసింది ఉపాధ్యాయులు కారా? ఇది ఎందుకు ఆలోచించడం లేదు? కేవలము ఊరికే తింటున్నారు, వాళ్ళకి ఎలాంటి పని లేకుండా మరి వేలాది లక్షలాది రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఇంకా వాళ్ళకు డిఆర్లు ఎందుకు, వాళ్ళకు బేసిక్ పేలు పెంచడం ఎందుకు, పిఆర్సీలు చేయడం ఎందుకు అని ఒకవైపు. తర్వాత వారి ఆరోగ్య భద్రత కొరకే కదా మీరు ఈ ఆసరా పెన్షన్లు కానీ, ఇంకా రాజీవ్ ఆరోగ్యశ్రీ అని కానీ, ఇంకా రకరకాల పేర్లతోటి మరి అన్ని రాష్ట్రాలలో ఈ సంక్షేమ పథకాలు అమలవుతా ఉన్నాయి. వీటికంటే బెటర్ గా ఈ రోజున తెలంగాణ కంటే చాలా బెటర్ గా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు
ఈ ఆరోగ్య కార్యక్రమ మన ఉద్యోగులకు పెన్షనర్లకు మరి ఆరోగ్య సేవలు అందుతా ఉన్నాయి సార్. ఇది చాలా విచారకరమైన విషయము. ఇటీవల మా బావమరిది ఆయన మన కిడ్నీ వ్యాధితోటి మరణించినటువంటి సందర్భంలో మరి దాన్ని జీవన్ దాన్ కింద కానీ ఇంకా ఇతరమైనటువంటి విషయాలలో మరి సర్జరీ కావాలి అని అంటే ఆ ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల వరకు సహాయం ఉంది. కానీ తెలంగాణలో మరి మనకు ఈ ఆయుష్మాన్ భారత్ అని ఒకటి పెట్టారు. ఎలాంటి ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు కూడా అది సరైనటువంటి సేవలు అందించడం లేదు. సీనియర్ సిటిజన్ హెల్త్ కార్డ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం బాగా గొప్పగా ప్రవేశపెట్టింది. ఆ సీనియర్ సిటిజన్ కార్డులు కూడా ఇవ్వడం లేదు. ఈ కార్డుల వల్ల ఏం ప్రయోజనాలు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. నిష్ప్రయోజనం. ప్రభుత్వ ఆసుపత్రులలో తర్వాత నిమ్స్ లాంటి వైద్య సంస్థలలో మాత్రమే ఆ కార్డులు చెల్లుబాటు అయినటువంటి సందర్భంలో ఆల్రెడీ మాకు ఎంప్లాయీ హెల్త్ కార్డు కింద నిమ్స్ లాంటి చోట్ల ప్రభుత్వ ఆసుపత్రులలో అందరికీ ఉచితమే. ఆయుష్మాన్ భారత్ లో ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఇంక్లూడ్ అయినాయి. కానీ మేము అడిగేది అది కాదు. మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వ సర్వీస్ అని అంటేనే ఒక గొప్పగా ఊహించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అని అంటే అదొక అపురూపమైనటువంటి అవకాశంగా వరంగా భావించాలి. అది అలా ఎందుకు భావించాలంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ క్రేజీ ఉండడానికి పెన్షన్ అనేది ఉండడమే ప్రధాన కారణం. పెన్షన్ అనేది ఇటువంటి పెన్షన్ మరి తూట్లు పొడిచే విధంగా చేస్తా ఉన్నారు. మరి ఇటీవల 2024 మార్చి నుండి మళ్ళీ ఈ 61 సంవత్సరాల నిండినటువంటి వాళ్ళ పదవి విరమణ జరుగుతా ఉన్నది. ఇప్పటికీ దాదాపు 10,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ సమయంలో రిటైర్ అయ్యారు. మరి వారికి కేవలం కోర్టులకు పోయి అప్రోచ్ అయిన వాళ్ళకే ఈ పెన్షనర్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ కానీ కమ్యూటేషన్ కానీ జీపీఎఫ్ అండి. నిజంగా ఎంత దారుణం ఇది. జీపీఎఫ్ అనేది జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగులు తాము ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంత భాగము మినిమం ఒక 6.5% చొప్పున వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటారు ప్రావిడెంట్ ఫండ్. అది కూడా ఇవ్వడం లేదు. వాటి లెక్కలు కూడా సరిగా లేవు సార్. ఇదే విషయంపై ఒకసారి మనం చోళ ఓం ప్రకాష్ గారి దగ్గరికి వెళ్దాం. చోళ ఓం ప్రకాష్ గారు, ఇప్పుడు జీవన్ రాజ్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఏ ఉద్యోగంలో ఉన్న సమయంలో తాను సేవింగ్స్ చేసుకున్న పైసలను కూడా డబ్బులను కూడా ఈరోజు ప్రభుత్వాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ఎప్పుడైతే ఆయుష్మాన్ భవ్ కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అయితే లేదు, కేవలం కాగితాలకే పరిమితం అయిపోయినట్టుగా చెప్తున్నారు ఈ విషయంపై. అలాగే ఇంకొక విషయం ఏంటంటే 36 సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులపై ఇలాంటి మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసం? వారు కేవలం ఇళ్లల్లో ఉండి ఈరోజు డబ్బు ఆశిస్తున్నారు అని చెప్పడం ఎందుకు? ఎందుకంటే వారు చేసిన హక్కు అది. ఆ హక్కును మాట్లాడినప్పుడు వాళ్ళకు సంబంధించిన ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారు ఓం ప్రకాష్ గారు? ఇప్పుడు 36 సంవత్సరాల ఉద్యోగం చేసిన తర్వాత విరమించిన వాళ్ళు కూర్చొని తింటున్నారంటే ఎట్లాంటి? మా గ్రాడ్యుయేటీ అమౌంట్ మాకు ఇవ్వట్లేదు, మా జీపీఎఫ్ మేము జమ చేసుకున్న పైసలు మాకు ఇవ్వట్లేదు. ఉద్యోగులు పెన్షనర్స్ డబ్బులతో వాళ్ళు ప్రభుత్వ సోకులు చేసుకుంటున్నారు. ఈ రోజే ఒక వార్త చూసాము, ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయాడు, ఆయన పదవి విరమణ చేసిన బెనిఫిట్స్ రాకుండా. మరి వాళ్ళు ప్రభుత్వ నడిపించే వాళ్ళు ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళు రోజు ఖర్చులు వాళ్ళు పెంచుకునే పోతున్నారు. వాళ్ళు హెలికాప్టర్లో తిరగడము, మరి వాళ్ళ సోకులతో వాళ్ళు మన ఉద్యోగుల సావులు బతుకులు చూస్తున్నారు. కనీసం ఆరోగ్య రీత్యా కూడా మాకు హెల్ప్ చేయట్లేదు ఎవరు కూడా. ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెన్షనర్స్ ఆరోగ్యం కూడా వయోభారంతో ఉన్న ఆరోగ్యాలు కూడా ఇంకా ఆరోగ్యం బాగలేకుండా బాధపడాలా? మరి ఇక్కడ వయోభారం పెంచాలా? ఇప్పుడు నగారా చట్టం ప్రకారంగా, నగారా జడ్జిమెంట్ ప్రకారంగా మాకు రావాల్సినవన్నీ కూడా రావాలి అని మేము కోరుతున్నాము. మరియు ఫైనాన్స్ బిల్ 2025 ని వ్యతిరేకిస్తున్నామండి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మేము విరమించుకునే ప్రభుత్వాలు విరమించుకోవాలని కూడా మేము ఉద్యమాలు చేపడతామని కోరుతున్నాం, మీ ద్వారా తెలుపుతున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. దేవదానం గారు, ప్రస్తుతం ఏదైతే మన చోళ ఓం ప్రకాష్ గారు చెప్పారో, జీవన్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగంలో ఉన్న సమయంలోనో తన సేవింగ్స్ ఏదైతే దాచిపెట్టుకున్నామో ఆ సేవింగ్స్ను కూడా ఈరోజు
ప్రభుత్వాలు వారికి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటున్నాయి, వారికి సమైన సమాధానం చెప్తలేరు, లెక్కలు చెప్తలేరని చెప్తున్నారు. అలాగే ఏ ప్రశ్న అయితే ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, ఒక కిడ్నీ ఆపరేషన్కి సంబంధించిన ఆయనకు సంబంధించిన ఎవరైతే వెళ్ళారో ఆ సమయంలోనే వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అలాగే 2025 వరకు ఏదైతే బిల్స్ ఉన్నాయో తర్వాత ఈరోజు నెలసరి చూస్తే ప్రతి నెల దాదాపుగా 800 మంది రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ ప్రస్తుత ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు కొత్తగా చట్టాలు సవరణలు తీసుకొస్తున్నారో ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్లకు కానీ అనేక వాళ్ళ హక్కులను హరించే విషయంలోనే ఉన్నాయి. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఇంకా తీవ్రతం చేస్తామంటున్నారు. అదే విషయంపై కృష్ణమూర్తి గారు ఈరోజు ముంగట ఇంకా ఫ్యూచర్లో ప్రణాళికలు ఏర్పాటు చేయడానికి మీటింగ్లో ఉన్నట్టు తెలిసింది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? రేపు రాబోయే కార్యక్రమంలో మీ పెన్షనర్ చెప్పండి, నేను మాట్లాడతాను. కృష్ణమూర్తి గారు వచ్చినారా? రైట్, యా కృష్ణమూర్తి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రైట్ సార్. ఒకసారి మీ దేవదానం గారు జస్ట్ ఎ మూమెంట్ సార్. కృష్ణమూర్తి గారు వచ్చారు కాబట్టి వారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను సార్. మాట్లాడండి. కృష్ణమూర్తి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇంకా ముంగట రేపు రాబోయే కార్యక్రమంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఈ సమస్యను పరిష్కార దిశగా ఎలా తీసుకోబోతున్నారు సార్? ఫోర్సైట్ టీవీ వారికి ధన్యవాదాలు. మీ వీడియో ఆన్ చేసుకుంటారా సార్ ప్లీజ్? వీడియో ఆన్ చేయండి సార్. వీడియో ఖాళీ అక్కడ వీడియో క్లిక్ చేయండి. ఒకవేళ అది కుదరకపోతే మాట్లాడండి సార్ ఫోన్లో. ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ, సారీ ఎనఫ్ ఫర్ అస్. వీడియో ఉంది కదా, వీడియో ఆన్ కావాలి నా దాంట్లో. నో ప్రాబ్లం సార్, గో హెడ్ విత్ యువర్ ఓన్ వాయిస్. అదే టచ్ చేయండి సార్, వీడియో కాల్ టచ్ చేయండి సార్, ఆన్ అవుతుంది. ఆన్ అయింది కదా, టచ్ చేయండి చాలు. గో హెడ్ సార్, నో ప్రాబ్లం ఎట్ ఆల్, గో హెడ్. నేను బాలకృష్ణ కృష్ణమూర్తి, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నేను జనరల్ సెక్రటరీని. యా సార్. మేము మా సంఘం 2008 నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. మేము అనేక రకాలైన పోరాటాలు చేయడం అనేది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో కానీ మేము అనేక పోరాటాలు చేస్తూ సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మేము తెలంగాణ గవర్నమెంట్ విషయంలో కానీ గతంలో ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ చూస్తున్నాం, ఈ గవర్నమెంట్ కూడా చూసాం, అంతకు ముందు గవర్నమెంట్ కూడా చూసాం. కానీ గవర్నమెంట్లు మారుతున్నా కొద్దీ వాళ్ళ యొక్క పాలసీలు మారుతున్నాయి తప్ప మన ప్రయోజనాలు మాత్రం ఏం మారడం లేదని స్పష్టంగా కనబడుతూ ఉంది. గతంలో కేసీఆర్ ఉంటే పెన్షన్ రావడమే కష్టమైపోయింది. 18 నెలలు, 18 తారీఖు, 20 తారీఖు, 30 తారీఖు ఎప్పుడొస్తూ తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ఏరియర్స్ విషయంలో కూడా అప్పుడు ఇవ్వలేదు. అప్పుడు కూడా 3 DAలు పెండింగ్ గా ఉండేది స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించినంత వరకు. సమస్యల విషయానికి వస్తే మనకు హెల్త్ కార్డు మాత్రం ఇష్యూ చేశాడు ఆయన. హెల్త్ కార్డు ఇష్యూ చేయడమే తప్ప మనకు దానివల్ల పెద్ద ప్రయోజనం జరగలేదు. మొదటి రోజుల్లో మాత్రం బాగానే జరిగింది, తర్వాత జరగలేదు. ఎందుకంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కళ్ళకు 500 నెలకు 500 కోట్లు విడుదల చేస్తే తప్ప లేకుండా ప్రయోజనం లేకుండా పోవడం వల్ల అసలు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోయి రీఎంబర్స్మెంట్ చేసుకోండి అని వాళ్ళు మన మీద ఒత్తిడి చేయడం అనేది జరిగింది. సరే, రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నా కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలో మాత్రం మనకి ఏమీ లాభం జరగలేదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గతంలో కూడా మనం చెప్పాం, క్యాష్లెస్ కార్డ్ అనేది మేము హర్షిస్తున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పాము. వాళ్ళు చేశారు, కొంతకాలం చేశారు. ఆ తర్వాత దాన్ని పెండింగ్ లో పెట్టేసి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడి చివరికి వచ్చే వరకు హాస్పిటల్స్ పోవడమే తప్ప ఆ హెల్త్ కార్డును మనం వినియోగించుకునే పరిస్థితి ఎక్కడా కనపడలేదు. అది 4 ఎగ్గించుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితి ఏర్పడది. ఇవాళ అయితే మరీ దారుణంగా ఏర్పడది. అందుకోసం ఏమైనా మోకాలు చిప్పలా, లేకపోతే కంటి ఆస్పరిత, లేకపోతే చెవుకి ఏమైనా అయిందా అని అంటున్నారు తప్ప మిగతా విషయాల్లో మాత్రం ఏమీ వాళ్ళు పనిచేయడం పరిస్థితి కనపడటం లేదు. అందువల్ల ఇంకోటి ఏమిటంటే హెల్త్ విషయంలో చాలా సీరియస్ గా చూడాల్సిన అవసరం ఉంది. హెల్త్ విషయంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీకి 10 లక్షలు ఇస్తున్నారు, కానీ మనకెంత మాక్సిమం 2 lakhs. ఇది ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం ఏదైతే నిర్ణయించారో దాన్నే కొనసాగిస్తున్నారు తప్ప దాన్ని కనీసం పెంచడానికి మనం ప్రయత్నం చేయడం లేదని మనకు స్పష్టం. కాకుండా సీఎంతో సమావేశంలో కానీ, లేకుంటే బట్టీతో కూర్చున్న సందర్భంలో కానీ, లేకుంటే అఫీషియల్స్ విషయంలో కూర్చున్న సందర్భంలో కానీ ఆ చర్చల్లో మేము అనేక చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారికి నేను ఏమని చెప్పామంటే 2 లక్షలు అనేది సరైనది కాదు. ఆరోగ్యశ్రీకి 10 లక్షలు ఇస్తున్న తర్వాత ఉపాధ్యాయులకు కానీ మిగతా ఎంప్లాయీస్ కు
10 లక్షలు ఎందుకు ఇవ్వకూడదు అని నేను అన్నప్పుడు వారు ఆ మొహం ఈ మొహం చూసుకొని మంచిది ఇంప్లిమెంట్ చేస్తామండి, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు తప్ప దాన్ని పరిష్కారం చేయలేదు. అదే కాకుండా ఇంకా స్కీమ్స్ దానికి సంబంధించిన అనేక రకాలైన మనకు వస్తున్నాయి. పిఆర్సీలకు కూడా 1% కట్ చేయాలని, 2% ఇవ్వమని, అదని ఇదని చర్చలు జరుగుతున్నాయి. కానీ 2% ఇచ్చినా 1% ఇచ్చినా ఆ డబ్బుకు గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే ఈ పిఆర్సీలో ప్రకటించిన ఏదైతే ఉందో అది కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. అంటే ఏ పరిస్థితుల్లో కూడా మెడికల్ సంబంధించినటువంటి అనేక సమస్యలు మనకు పెండింగ్ లో ఉన్నాయి. అది ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలా. అందువల్ల మనం దాని మీద సీరియస్ గా పోరాటం చేస్తున్నాం. అయితే నిన్న కూడా చర్చ జరిగిన సందర్భాల్లో నవీన్ మిట్టతో కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే 500 మీ దగ్గర నుంచి కట్ చేస్తాం, 500 మేము ఇస్తాం, దాని తర్వాత 10 lakhs దాకా ఇస్తామని ఏదో రూమర్స్ దానికి తప్ప ఏ ఆర్డర్స్ కూడా ఎక్కడికి కూడా ఇంతవరకు రాలే. అంటే ప్రభుత్వం కూడా ఇంకా ఏ డెసిషన్ తీసుకోకుండా దాన్ని డ్రాగ్ ఆన్ చేస్తుంది తప్ప మనకి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పినట్టుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ట్ విషయాల్లో కానీ, మిగతా విషయాల్లో కానీ, ఎక్కడ విషయం కానీ, ఆరోగ్య సంబంధంలో అనేక బాధలు పడుతున్నటువంటి మనం చాలా దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత మనం ఏదో ఉందనేది మనం స్పష్టంగా గమనించాలి. రెండో విషయం ఏంటంటే మార్చి తర్వాత 24 మార్చి తర్వాత రిటైర్ అయిన వాళ్లకు ఒక్కళ్ళకు కూడా గ్రాట్యుటీ కానీ, లేకుంటే కమిటేషన్ కానీ, లేకుంటే దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానీ ఒక్క పైసా రాలేదు. వాటి రాకపోవడం వల్ల ఏమైందంటే మనం దాని మీద రిప్రజెంటేషన్ చేస్తున్నాం, ఇస్తున్నాం, పోస్తున్నాం అని దాదాపు ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయింది. ఐక్య ఉద్యమాల్లో నోటీసులు ఇవ్వడం జరిగింది, ధర్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. ఏం చెప్పినా కానీ అది పెద్ద దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇవ్వడానికి ప్రయత్నం చేయడం లే. నిన్న కూడా చెప్పిన మాట ఏంటంటే నెలకు 500 కోట్లు, 500 సరిపోవు అంటే 800 కోట్లు ఇస్తామన్నారు. 800 కోట్లు మేము విడుదల చేస్తామని చెప్పారు. 800 కోట్లు 1000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే 800 కోట్లు విడుదల చేస్తే అది ఎన్నాళ్ళకి అయిపోవాలా? ఎప్పటి నుంచి మొదలవుద్ది? అది ఎప్పుడు ఎండ్ అయింది? అంటే 24 రిటైర్ అయిన వాడికి ఇస్తారా, లేకుంటే ఎవరైనా పైరవ్ చేసిన వాడికి ఇస్తారా, ఎట్లా ఇస్తారనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా సరిపోతున్నది. అందువల్ల ఇప్పటికి కూడా పోని ఆదరణ చూద్దాం అనుకుంటే అవి కూడా ఇప్పటి వరకు విడుదల చేయలే. అంటే ప్రభుత్వం మాటలు మాట్లాడుతుంది తప్ప ప్రయోజనం ఎక్కడా లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడుతుంది. పెన్షనర్స్ విషయంలో వాళ్ళు ఇంత తాత్సారం చేయడానికి ఏంటి అనేది మనం ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే మనం 22 ఏళ్ళు, 23 ఏళ్ళు, 32 ఏళ్ళు, 33 ఏళ్ల సర్వీస్ చేసి 36 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 36 ఏళ్ళ సర్వీస్ చేసిన వాడికి కనీసం రిటైర్ అయిన నాడు కేసీఆర్ అయితే గర్వంగా చెప్పాడు, రిటైర్ అయిన రోజు వాడికి చేతిలో చెక్ పెట్టి పంపిస్తా అని చెప్పాడు. ఆయన పంపలేదు, ఈయన మేనిఫెస్టోలో పెట్టాను, ఈయన ఇయ్యలేదు. ఇది రెండు కూడా ఎక్కడ చూసినా కానీ ఒకే పడవలో నడుస్తున్నట్టు కనపడుతుంది తప్ప మరొకటి కాదనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వాలు మన ఏడ చూపించినటువంటి పరిస్థితి బాగలేదనేది స్పష్టంగా చెప్పొచ్చు. అందువల్లనే మేము ప్రధానంగా ఇదే కాదు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా బాగుందా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు పెన్షనర్లు 2 భాగాలుగా చేసే పరిస్థితి వచ్చింది. 2 భాగాలంటే 2026 తర్వాత రిటైర్ అయిన వాడికి డిఏ ఇస్తాం తప్ప అంతకు ముందున్న వాడికి మెర్జర్ స్కేల్స్ ఇవ్వము అని నిన్న పార్లమెంట్ లోనే వాళ్ళు బిల్లు చేసుకున్నారు. ఆర్థిక బిల్లు చేసారు. ఆర్థిక బిల్లు చేసిందంటే అంటే 2026 కంటే ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే డిఏ కలుస్తుంది, మిగతా తర్వాత వాళ్ళకు డిఏ కలవదు అని వాళ్ళకు వీళ్ళకు డిఫరెన్స్ అనమాట. ఈ 2 భాగాలుగా కనబడుతున్నాయి. ఇట్లా మొత్తానికి పెన్షనర్ను విడదీయడం, వాళ్లలో వాళ్ళకు తగాదాలు పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చివరకు ఎందాక పోయిందంటే మళ్ళీ నిన్న ఒక జీవో వచ్చింది. మళ్ళీ ఇది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం లేదు, ఒక ఆలోచన మాత్రమే అని మళ్ళీ ఒక జీవో ఇచ్చారు. అంటే ప్రభుత్వాలు ఒక లీక్ వదిలిపెట్టేసి ఈ చర్చ ఎట్లా జరుగుతుంది చూద్దాం, వీళ్ళల్లో ఎట్లాంటి ఉద్రేకత ఉంటది, ఏం చేస్తారు వీళ్ళు చూద్దాం అనుకొని లీకులు వదిలిపెట్టేసి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది తప్ప, అంటే రెచ్చగొట్టే విధానమే తప్ప దీన్ని పరిష్కారం చేసే పరిస్థితి కనపడడం లేదని మనకు స్పష్టంగా కనబడుతుంది. అందువల్ల మిత్రులు ఏమైనా కానీ మన సమస్యలు మనం పరిష్కారం చేయడానికి ఖచ్చితంగా ఐక్యంగా పోరాటం చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు అని మనం స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉందనేది మరోసారి మీ అందరూ విజ్ఞప్తి చేస్తాను. నేను మరోసారి మళ్ళీ నేను పాల్గొంటాను. నాకు ఇప్పుడు సమావేశం ఉంది కనుక we knows it because you are in a meeting to just for next in future how you are going to take this issue to the central government and as well as state government. So anyway, దేవదానం గారు ఉన్నారా అండి?
దేవానంద్ గారు, ఇప్పుడు మనం చాలా స్పష్టంగా చాలా వివరంగా ఏదైతే కృష్ణమూర్తి గారు జాక్కు సంబంధించిన సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు చాలా వివరణగా ప్రతి విషయాన్ని కళ్ళ కట్టినట్టుగా చెప్పారు. ఈ విషయంపై లాస్ట్ కంక్లూడ్గా మీరేమంటారండి ఈ విషయంపై? సార్ చెప్పిన దానికి మేమంతా ఏకీభవిస్తున్నాం సార్. మరి యొక్క స్టేట్ బాడీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మరి గ్రౌండ్ లెవెల్ లోపల ఉన్న మేమందరం కూడా మరి యొక్క హక్కుల సాధన కొరకు మరి మేము పోరాటం చేసి మా హక్కులను సాధించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది సార్. తర్వాత ఇంకొక విషయం కూడా సార్, ఇప్పుడు 1/4 మరి 2025 నుంచి వెళ్ళి యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొని వచ్చింది సార్. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు మరి ఆల్రెడీ ఎన్ఎస్పి ఉన్నది, అంటే నేషనల్ మరి పెన్షన్ స్కీమ్ అక్కడ ఎన్పిఎస్ నడుస్తా ఉన్నది. మరి ఓల్డ్ స్కీమ్ ఏమో బంద్ చేసిండ్రు. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లోపల ఏంటిదంటే ప్రతి వ్యక్తి మరి యొక్క ఎంప్లాయీ కంపల్సరిగా 10% వాళ్ళ యొక్క వేతనంలోకి వెళ్ళి వాళ్ళు డిడక్ట్ చేయాలి. మరి వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్లకు మరి ప్రభుత్వ షేరు 18.5% కలిపి ఇస్తారట సార్. అది అంటే ఈ విధంగా మరి ఆ యొక్క యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా మరి 1/4/25 నుంచి తీసుకొస్తారు. రోజుకి ఇటేమో మమ్ములనేమో మాకు రావాల్సిన పెన్షన్ లోపల మాకు మరి జిఆర్ గా కట్ చేయడం, మాకు రావాల్సిన యొక్క బకాయిలు ఇవ్వకపోవడం, మాకు మరి వెల్నెస్ సెంటర్లు సక్రమంగా పని చేయలేకపోవడం. మరి ఎప్పుడో మనం అంటూనే ఉన్నాం, మా జీతంలోకి వెళ్ళి ఒక 1% మీరు కట్ చేసుకొని మాకు నాణ్యమైన మరి యొక్క వైద్యాన్ని అందించడానికి మీరు పాటుపడండి అనేది మేము చాలా సార్లు మరి కోరినాం సార్. అయినప్పటికీ వారు ఎన్నడూ కూడా మరి 1% జీవో వచ్చినట్టే వస్తుంది, దాన్ని మాత్రం ఇప్పటి వరకు డిడక్షన్స్ అయితే లేవు. మరి అట్లా ఒకలా ఉన్నట్టయితే మరి మన స్టేట్ లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ 1% వల్ల బేసిక్ పేల కనుక కట్ చేసినట్టయితే కొంతమందికి ఎవరికైతే అస్వస్థతగా ఉంటారో, ఎవరికైతే కొంత మరి అనారోగ్యంగా ఉన్నారో వారికి లాభం జరుగుతూ ఉంటది. అందరూ ఒకటేసారి మరి అనారోగ్యానికి గురిగారు కాబట్టి కొంతనైనా ప్రభుత్వం దగ్గర ఇంకా కొంత ధనం కూడా మరి పోగైతా ఉంటది. వాళ్ళు కూడా మరి ఆ విధంగా ఆలోచన చేసి మా దగ్గర కట్ చేసి వాళ్ళ వంతుగా కూడా షేర్ ఇచ్చి మాకు రావాల్సిన బకాయిలు ఇచ్చి మా యొక్క ఆరోగ్యం పట్ల వాళ్ళు మరి ఇంతకాలము దాదాపు 36 ఏళ్ళు పనిచేసిన యొక్క ఎంప్లాయీస్ ఉన్నారు. మేమందరం కూడా మరి ఎంతో ప్రభుత్వ పథకాలను అమలు చేసినాము. ప్రభుత్వం ఇచ్చిన యొక్క ఏ యొక్క ఆర్డర్ అయినా కానీ ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి విద్యార్థుల భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మా యొక్క ఆరోగ్యాలను సైతము మరి తృణప్రాయంగా పెట్టి మరి యొక్క డెడికేటెడ్ గా పనిచేసిన యొక్క ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆరోగ్యాలను కాపాడవలసిన యొక్క బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. మరి కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసి మరి రావాల్సిన యొక్క బకాయిలను ఇవ్వాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చిందో ఆ జీవోని వెంటనే రద్దు చేయవలసిన అవసరం ఉంది. ఆ రద్దు చేయడానికి మనము ఏ నిర్ణయమైనా మరి యొక్క మన పోరాటాలే మరి శరణ్యం. మనము మరి పోరాడితే పోయేది లేదు. మన సమస్యలు సాధ్యమైతే తప్ప. కాబట్టి పోరాడవలసిన ఆవశ్యకత మరి ఈ వయసులో కూడా మేము పోరాటాలు చేయవలసిన మరి గత్యంతరాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను మరి వెంటనే వారు తీసుకున్న నిర్ణయాలని వెంటనే వెనుకకు తీసుకోవాలని మనము సమీకరించాలి అందరినీ. అదేవిధంగా వాళ్ళని బోధించాలి, వారికి కావాల్సిన యొక్క మరి ఇన్పుట్నిచ్చి వారిని యొక్క మరి ఉద్యమంలోనికి అందరిని కూడా నడిపించవలసిన యొక్క అవసరత ఉన్నది అనేది మరి యొక్క మీ ద్వారా మరి ఒకసారి మరి ప్రభుత్వానికి మరి కోరుచున్నాం సార్. ప్రభుత్వము తక్షణమే మరి వారు మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకొరకు మరి దేవదానం గారు సమయం అయిపోయింది కాబట్టి దేవదానం గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సుధాకర్ శర్మ గారు మనం విన్నాం, విశ్రాంత ఉద్యోగస్తులు తన మొత్తం కంప్లీట్గా 35 సంవత్సరాల సర్వీస్ను కూడా తను ఏదైతే శ్రమించిన తర్వాత ఒక ప్రతి విషయంలోనూ ఏ ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళు తీసుకొచ్చి ప్రజల తీసుకురారో ఈరోజు వాళ్ళే ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఆరోగ్య విషయంలో కానీ రావాల్సిన బకాయిల విషయంలో కానీ తను దాచుకున్న సమ్మును కానీ ఈరోజు ఇంత ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్య వైఖరికి గురి చేస్తున్నారు కాబట్టి ఎంతో ఆవేదనగా మాట్లాడారు. కంక్లూడ్గా మీరేమంటారండి ఈ విషయంపై? ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి? ప్రభుత్వాలు వాళ్ళు ఉద్యోగంలో ఉన్న సమయంలో ఒకవైపు ఈరోజు ఉద్యోగం నుంచి విరమించిన తర్వాత ఒక ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మీరు అంటారు? కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా వారి ఆవేదనను చాలా చక్కగా వ్యక్తీకరించారు. ఎందువల్ల అంటే పెన్షన్ అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత.
ఆ బాధ్యతను ప్రభుత్వాలు ఎలా విస్మరిస్తున్నాయని ఫోర్సైట్స్ ఛానల్ తరఫున మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందువల్ల అంటే వారి యొక్క వయోభారాన్ని, అలాగే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని, ఆర్థిక ఇబ్బందుల్ని, అలాగే వారికి ఉన్నటువంటి ఆరోగ్య స్థితిగతుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఎందుకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయని ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మనం గనక గమనించినట్లయితే ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఎక్కడ కూడా చిత్తశుద్ధి అనేటువంటిది పూర్తిగా లోపిస్తోంది. చిత్తశుద్ధి అనేటువంటిది అసలు కనిపించడం లేదు. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అక్కడ చిత్తశుద్ధి లేదు. మనం ముఖ్యంగా గమనించినట్లయితే కార్మికులు అలాగే ఉద్యోగస్తుల విషయాల్లో కూడా మనం పోరాడాం. కానీ ఈ విషయం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇక్కడ వీళ్ళందరూ కూడా విశ్రాంత జీవితంలో ఉన్నటువంటి వాళ్లను పోరాటంలోకి దింపడం అనేటువంటి చాలా అమానవీయం. ఇది అమానుషంగా నేను భావిస్తున్నాను. ఎందువల్ల అంటే దిస్ ఈస్ ది హైట్ ఆఫ్ గవర్నమెంటల్ డిస్క్రిమినేషన్. ఇది చాలా తప్పు పని. ఎందువల్ల అంటే ఆ వయస్సులో వాళ్ళు విశ్రాంత జీవితంలో ఉండాలి. వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు బాలేవు. వారిని పోరాటంలోకి దింపడం అనేటువంటిది హీనమైనటువంటి చర్య. అలాగే మన మిత్రులు కూడా చెప్పారు, అక్కడ వెల్నెస్ సెంటర్స్ కనుక వెళ్ళినప్పుడు అక్కడ ఒక్క పరికరం కూడా లేదు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అసలు ఈ ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది ఎందుకు? అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు కానివ్వండి, సదరు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితిని బాగు చేస్తామని మీరు మేనిఫెస్టోలో ఏ అంశాలైతే పెట్టారో వాటిని ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేకపోతున్నారో అది తెలుపవలసినటువంటి బాధ్యత కూడా మీ వద్దే ఉంది. మేనిఫెస్టోలో ఓట్ల కోసం పెట్టడం కాదండి. మీరు గెలిచిన తర్వాత ఎప్పుడైతే మీరు పట్టాలు ఈ విధంగా పగ్గాలు అందుకున్న తర్వాత మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రజల్లో మీ పట్ల ఎటువంటి నిరసన ఉంటుందో మీరు గమనించాలి. అసలు వయసులో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతోంది. వారికి సరైనటువంటి వైద్యం అందడం లేదు. అలాగే క్యాష్లెస్ ట్రీట్మెంట్, వాళ్ళందరూ కూడా కోరేది ఒకటే, క్యాష్లెస్ ట్రీట్మెంట్, క్యాష్లెస్ సర్జరీ, దాన్ని కోరుకుంటున్నారు. మీరు రీఇంబర్స్మెంట్ పథకం కింద ఈరోజు 800 కోట్లు రిలీజ్ చేసామని చెప్తున్నారు. 8,000 కోట్లు అక్కడ బకాయిలుంటే మీరు రిలీజ్ చేసింది ఎంత? 180 కోట్లు. అంటే నిజంగా ఐ డోంట్ నో, దెర్ ఈజ్ నో వర్డ్ టు డిస్క్రైబ్. అసలు ఆ డిఫరెన్స్ చూడండి. 8,000 కోట్లు ఎక్కడుంది, 180 కోట్లు ఎక్కడ? ఈ గల్ఫ్ను చూసినట్లయితే ప్రభుత్వాలు నిజంగా వారి చర్యను ఎలా సమర్థించుకుంటారా అని చాలా ఆశ్చర్యం, విస్మయం కలుగుతున్నాయి. అందువల్లే ఫోర్సైట్స్ టీవీ ఒకటే చెప్తున్నది, కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన విశ్రాంత ఉద్యోగుల పట్ల మనం ఎంతో గౌరవభావంతో ఉండాలి. వారి జీవితం అంతా కూడా సమాజం కోసం, మన కోసం వారు అంకితం చేశారు. కాబట్టి వారికి చూపించవలసినటువంటి కృతజ్ఞతా భావం లేనటువంటి ఏ ప్రభుత్వం కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోవడం తప్పనిసరి అని సూచిస్తూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్రాంత ఉద్యోగులకు గౌరవంగా వారికి అందవలసినటువంటి ప్రతిదీ అందాలని, ఇలా మనం బెనిఫిట్స్ కానివ్వండి, అలాగే కొత్త మీరు పాలసీస్ చేసి కొత్త యాక్ట్స్ మీరు తీసుకొని వచ్చి పెన్షనర్స్ను మీరు తికమక పెట్టడం అనేటువంటిది చాలా దారుణమైన చర్య. దాన్ని ఆపుకోవాలని మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసేటట్లు ఉండాలి, కానీ వారిని అయోమయ స్థితిలో పడేటట్టు ఉండకూడదని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనం విజ్ఞప్తి చేసుకుంటూ, తప్పక ఫోర్సైట్స్ టీవీ మీ వెంటే ఉంటుంది, మీతోనే ఈ యొక్క హక్కుల సాధనకై పోరాటంలో ఉంటామని మా జమీల్జీ గారితో పాటు మేము కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఈ రోజు పెన్షనర్స్ పరేషాన్ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు కృష్ణమూర్తి గారికి, అలాగే చోళ ఓం ప్రకాష్ గారికి, జీవన్ రాజ్ గారికి, దేవదానం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మా సుధాకర్ శర్మ గారు ఏదైతే డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఏదైతే చెప్పారో లాస్ట్ వర్డ్స్, ఖచ్చితంగా ఏ సమస్య అయినప్పటికీ ఫోర్సైట్స్ టీవీ మే వెంట ఉంటుందని ఒకటి మీకు ఖచ్చితంగా హామీ ఇస్తూ రేపు మరొక కార్యక్రమం ముందుకు వస్తాం. ఇప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.